హాయ్. తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ ఓ వర్గం ఓటర్ల వెంట పడుతున్నాయి. వాళ్ళు కనికరిస్తే గెలుపు ఖాయమని నమ్ముతూ ఉన్నాయి. వాళ్లతో ఆలోచనలను పంచుకునేందుకు వాళ్లకు తగ్గట్టు పార్టీ విధానాలను, అభ్యర్థుల ఎంపికను ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. ఇంతకీ వాళ్ళెవరో తెలుసా? జెన్జీ. అవును, తమిళనాడు ఎన్నికల్లో జెన్జీ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిపోయారు. సోషల్ మీడియా యుగంలో పుట్టి పెరిగిన జెన్జీ యువత సంఖ్య కూడా ఆ రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. దీంతో జెన్జీ జపం చేస్తున్నాయి పార్టీలు. కులాల లెక్కలే కాదు, తమిళనాడు ఎన్నికల్లో జనరేషన్ ఓట్ల ఈక్వేషన్స్ కూడా మారిపోతున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే ఏ ఒక్క వర్గాన్ని పార్టీలు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా యువతను హై ప్రయారిటీగా తీసుకుంటున్నాయి. తమిళనాడు ఓటర్లలో 19% జెన్జీకి చెందిన వాళ్లే ఉండడంతో అన్ని పార్టీలు వాళ్ల ఓట్లను సీరియస్గా తీసుకుంటున్నాయి. రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో జెన్జీ ఓటర్లు పెరగడంతో పార్టీలు కూడా వాళ్లకు దగ్గరయ్యేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. దళపతి విజయ్ టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ప్రసంగాలకు యువత ఎక్కువగా ఆకర్షితమైంది. మహిళలు కూడా టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. విజయ్ నిర్వహించిన సభలు, సమావేశాల్లో ఎక్కువగా కనిపించేది జెన్జీ ప్రజలే. ఇప్పటి వరకు సిద్ధాంతాలు, రాజకీయ వ్యూహాలు, ద్రవిడ పోరాటాలు, వీటి ఆధారంగా పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లిన పార్టీలు ఈసారి ఎన్నికల్లో మాత్రం జెన్జీ ఏం కోరుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. యంగ్ ఓటర్స్ విజయ్ పార్టీకి సెల్యూట్ కొడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా ప్రచారం జరగడంతో అధికార డీఎంకే దూకుడు పెంచింది. రాష్ట్రంలోని యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 30 ఏళ్లలోపు వయసున్న ఓటర్లతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇంటరాక్ట్ అయ్యేందుకు డీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల రాష్ట్రానికి చెందిన యంగ్ స్పోర్ట్స్ పర్సన్తో సమావేశమయ్యారు. రెగ్యులర్గా జరిగే పొలిటికల్ సమావేశంలో కాకుండా దీనిని కాస్త భిన్నంగా నిర్వహించారు. స్వయంగా ముఖ్యమంత్రి క్రీడాకారులతో మాటలు కలిపారు. వాళ్ళ ఆలోచనలను తెలుసుకున్నారు. డీఎంకే అంతటితో ఆగిపోలేదు. సోషల్ మీడియాలో #VibeWithMKS పేరుతో క్యాంపెయిన్ నిర్వహించింది. డీఎంకే ప్రభుత్వం యూత్ని నిర్లక్ష్యం చేయడం లేదని, వాళ్ల భవిష్యత్తుకు బాటలు వేసే ఆర్థిక, రాజకీయ, సామాజిక నిర్ణయాలు అమలు చేస్తోందని సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపిస్తోంది. స్టాలిన్ కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా యూత్ను వెంటేసుకు తిరుగుతున్నారు. ఈయనకు సినీ గ్లామర్ కూడా ఉండడంతో పార్టీ ఆలోచనలను ఉదయనిధి ద్వారా జెన్జీకి చేరవేస్తుంది డీఎంకే. యంగ్ ఓటర్లను మొబిలైజ్ చేసి వాళ్లను పార్టీకి ఓటు బ్యాంకుగా మార్చే విషయంలో ఉదయనిధి స్టాలిన్ టార్గెటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. తమిళనాడులోని ప్రతి వీధిలో జెన్జీ నుంచి డీఎంకే మద్దతుదారులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఇలగ్నర్ అనిమంట్రం పేరుతో యూత్ ఫోరంను ఏర్పాటు చేశారు. ఇటీవలే తిరువన్నామలైలో మెగా యూత్ వింగ్ ర్యాలీని నిర్వహించారు. జెన్జీ నుంచి కనీసం 50 లక్షల మంది పార్టీలో తలమునకలయ్యేలా చూస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు 20 లక్షల ల్యాప్టాప్లు పంపిణీ చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించడం కూడా ఈ ఆపరేషన్ జెన్జీలో భాగమే. జెన్జీలో కూడా భిన్న ఆలోచన సరళి ఉన్న యూత్ ఉన్నారు. ద్రవిడయిజం, పెరియారిజం, తమిళయిజం వీటి గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎంజీఆర్, అన్నాదురై, కలైజ్ఞర్ తరహాలోనే టీవీకే విజయ్ను తమిళనాడు యువత కల్ట్ ఫిగర్గా చూస్తోంది. తమ ఆలోచనలను గౌరవించి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారి కోసం జెన్జీ ఎదురు చూస్తోంది. ఓటు హక్కు వచ్చినా ఇప్పటి వరకు ఓటు వేయని ఈ తరం వాళ్ళు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. సామాజిక, సాంఘిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చలు వాళ్ళ రాజకీయ ఆలోచనలకు పదును పెడుతున్నాయి. ఏ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంది అన్న విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటున్నారు. సో నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలే జెన్జీ ఓటర్లు ఈసారి తమిళనాడు నాయకుల తలరాతలు రాయబోతున్నారు. చూద్దాం ఏ పార్టీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో.